హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి మైసూర్ పప్పు అలాగే చుక్కకూర పప్పు అండి. మైసూరు పప్పు అంటే మేము దీన్ని ఎర్రపప్పు అనమాట. మేమైతే మైసూర్ పప్పు అంటాము, కొంతమంది ఎర్రపప్పు అంటారండి. మీరే పప్పు అంటారు అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అయితే నేను పప్పు అనేది కడిగేసి ఇందులో కొంచెం జీలకర్ర అనేది వేసుకున్నాను. తర్వాత ఎల్లిపాయలు అనేది వేస్తానండి, ఎందుకంటే ఎల్లిపాయలు అనేది ఫస్ట్ అడుగునే వేసేసుకోవాలి స్టార్టింగ్లోనే. అప్పుడు మనకి పప్పు అనేది డైలీ తిన్నా కూడా మంచి అరుగుదల అనేది ఉంటుంది, బాగుంటుంది అనమాట. తేన్పులు ఇలా ఉంటుంది కదా, కొంతమంది గ్యాస్ ఫామ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఏమి కూడా ఉండవన్నమాట. ఎల్లిపాయలు అనేది పప్పు ఏ పప్పు అయినా సరేనండి, పప్పు ఫస్ట్ వండుకునేటప్పుడు దానికి స్టార్టింగ్ మనం పప్పులోనే ఎల్లిపాయలు అనేది కొంచెం నల్లకూట అలా వేసేసుకోవాలి. దాని తర్వాత నేను పచ్చిమిర్చి అనేది వేసేస్తున్నాను. ఇంకా నేను ఇందులో సాల్ట్ అనేది వేయనండి, అంటే కారం అనేది వేయను, సాల్ట్ వేస్తాను, సారీ కారం అనేది వేయను, ఇంకా అదే కారం అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీంట్లో నేను కొంచెం పసుపు అనేది వేసేసుకుంటున్నాను. ఇంత నాకైతే ఇంతైతే సరిపోద్ది కాబట్టి నేను అంత పసుపు అనేది వేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి నేను టమాటోస్ అయితే వేయట్లేదండి, ఆల్రెడీ చుక్కకూర అనేది వేస్తున్నాను కాబట్టి. చింతపండు కానీ అలాగే టమాటో కానీ వాడట్లేదు నేను, ఓకేనా. ఇది కొంచెం నేను పెద్దగానే కట్ చేశానండి, ఎందుకంటే ఉడికితే మనకి అట్లా రుబ్బుతాం కాబట్టి మంచిగా అయిపోతుంది అనమాట, కలిసిపోతుంది పప్పు అనేది. ఇంకెంతేనండి. నేను సాల్ట్ అనేది పప్పు ఏ పప్పులోనైనా సాల్ట్ అనేది వేయను, మొత్తం అయిన తర్వాత రుబ్బుతాం కదా అప్పుడే అనేది వేసుకుంటాను నేను, కారం కానీ అది కానీ. ఇప్పుడు పచ్చిమిర్చి కాబట్టి ఉడకాలి కాబట్టి మనం ఇందులో ఇలా వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం కుక్కర్ అనేది పెట్టేసుకోవాలి. అలాగే 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత 4 విజిల్స్లో మనకి ఇది కంప్లీట్గా పప్పు అనేది ఉడికిపోతుందండి. ఇంకా ఏది కూడా అవసరం అనేది ఉండదు, అంటే మెత్తగా ఉడకదు అనేది ఉండదు, మెత్తగా అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము కుక్కర్ అనేదండి మనం పెట్టేసుకునేటప్పుడు ఇది ఒక టిప్ అనేది పాటించండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకుంటాం కదా, కుక్కర్ అనేది మనకి విజిల్స్ అనేది వచ్చేటప్పుడు పైనకు అనేది రాకుండా ఉండాలంటే మీరు పెట్టుకునే ముందు కొంచెం ఇలా వాటర్తో అనేది ఇలా కడిగేసి ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచేసేయండి. 2 మినిట్స్ అనేది అలాగే ఉంచేసిన తర్వాత అప్పుడు ఇది కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదండి, దీనికి ఇది మొత్తం కూడా ఇలా దులిపేసి మనము ఇప్పుడు కుక్కర్ అనేది పెట్టేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈజీగా కుక్కర్ అనేది ఇలా పెట్టేసుకోవాలి, ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను దీనికి విజిల్ అనేది పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు పప్పు అనేది అయిపోయిందనమాట. చూడండి ఎంత బాగా అనేది ఉడికిందో. ఇప్పుడు దీంట్లో మనము చూసారు కదా, కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో, బాగా ఉడికింది ఇది. దీన్ని మనం పప్పులాగా చేస్తున్నాం కాబట్టి మరి ఎక్కువ మెత్తగా అనేది చేయాల్సిన అవసరం లేదండి. చారు, సాంబార్, పప్పు చారు, సాంబార్ అలా అయితే ఎక్కువ అవసరము మనకి. ఇది కూడా కంప్లీట్గా అయిపోయింది కదా, కనిపిస్తుందా. సాల్ట్ అనేది ఇప్పుడు వేసేస్తున్నాను నేను. దీంతో 2 స్పూన్స్ అనేది కొంచెం తక్కువ 2 స్పూన్స్ అనేది వేసానండి నేను. ఇది సరిపోతుంది, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అనేది అయితే మనం తినలేం కాబట్టి ఎక్కువ అనేది అవసరం లేదు. దీన్ని ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనము ఇంకా ఇది అనేది ఇలా అయితే సరిపోతుంది మనకి.
సరిపోతుంది. ఇంకా నేను దీంట్లో వాటర్ అనేది ఏమి యాడ్ చేయనండి. కరెక్ట్గా అంటే ఇది పప్పు కాబట్టి, మనము చుక్కకూర పప్పు కాబట్టి కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. వాటర్ టైప్లో చేస్తే అంత అనిపించదు కాబట్టి నేను ఇలాగే ఉంచేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మించి దింపేసుకొని ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు తాలింపు అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో వేసుకొని తాలింపు కావాల్సిన ఐటమ్స్ ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నానండి నేను. అలాగే కరివేపాకు, ఎల్లిపాయలు, ఇది వచ్చేసి మనకి ఇంగం పౌడర్ అనమాట. ఇది వచ్చేసి తాలింపు గింజలు. ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ అనేది వేసేసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి. నేను దీంతో ఒకటి వేసి అలాగే ఇంకా కొంచెం వేసుకున్నాను అనమాట. 1.5 కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. చూడండి తెలుస్తుంది కదా. అలాగే కొంచెం ఇది ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఏదో చెత్తలాగా ఉంది. ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది కదా. హీట్ ఎక్కిన తర్వాత మనం దీంట్లో ఎండుమిర్చి అనేది వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకోవాలి. దాని తర్వాత తాలింపు గింజలు అనేది వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, దీన్ని ఇలా కలిపేసుకొని అయిపోయింది కదండి. మంచిగా అనేది ఇది అయిపోయింది కాబట్టి దీంట్లో కొంచెం ఫైనల్గా ఇంకొక పౌడర్ అనేది వేసేసుకోవాలి. తాలింపు అనేది ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఫైనల్గా దీంట్లో వేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో పప్పు అనేది. దీంట్లో సాల్ట్ అనేది ఒకవేళ సరిపోకపోతే నేను మళ్ళీ ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక గిన్నెలోకి అనేది మనము తీసేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో అనేది నేను ఇందులో అనేది వేసేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి మేము వచ్చేసి మైసూర్ పప్పు అంటామండి. ఎర్రపప్పుని మైసూర్ పప్పు, చుక్కకూర పప్పు అన్నమాట ఇది. మీరు ఎర్రపప్పు అంటారా, మైసూర్ పప్పు అంటారా, లేదంటే ఇంకా మీ సైడ్ ఏ పప్పు అంటారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకి ఈ వీడియోస్ అనేది మీకు నచ్చుతూ ఉంటే, మీరు చూడాలి అని అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే మా ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ బాయ్.